విశాఖ గోపాలపట్నంలోని చంద్రానగర్ ప్రాంతంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక నివాస గృహంలోని 3వ అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచగా ఒక్కసారిగా నిప్పురవ్వలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు ఇల్లు పూర్తిగా దెబ్బతిని స్లాబ్ పగిలిపోయింది. బాంబులు పేలుతూ ఆకాశంలోకి తారాజువ్వలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లలో నివసించేవారు బయటకు వెళ్లడం వల్ల ఒక పెద్ద ప్రాణాపాయమే తప్పింది. అయితే పేలుడు వల్ల వెలువడిన దట్టమైన పొగను పీల్చడం వల్ల కొందరు అస్వస్థకు గురయ్యారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎవరికి ప్రాణాపాయం కలగకపోవడంతో పోలీసులు ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తిపై గతంలోనే బాణాసంచా తయారీకి సంబంధించి పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో అధికారులు దాడులు నిర్వహించి మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని తగలబెట్టినప్పటికీ అతను పోలీసుల కళ్ళుగప్పి రహస్యంగా వేరే గదిని అద్దెకు తీసుకొని ఈ ప్రమాదకరమైన పనిని కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. గోపాలపట్నం ఆదర్శ నగర్ ఏరియాలో ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ స్టాకు బ్లాస్ట్ అయ్యింది. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరికి ఎలాంటి దెబ్బలు లేవు. అయితే ఈ స్టాక్ పెట్టిన రూమ్ తాలూకు గోడలు కొన్ని కూలిపోయినాయి. అవన్నీ లోపల ఉన్నటువన్నీ కూడా క్రాకర్స్ అన్నీ కూడా బర్స్ట్ అయినాయి. అయితే ఈ దామోదర్ శివ అన్న అతను ఇల్లీగల్ స్టాక్ పెట్టినట్టుగా మన విచారణలో తెలిసింది. మరి దీనికి ముందు కాకినాడ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా మన విచారణ జరగడం జరిగింది. ఎవరైతే గతంలో చేశారో వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ దామోదర శివ అన్న అతను గతంలో కూడా మేము ఈ దీపావళి అప్పుడు కూడా అతను ఇల్లీగల్ స్టాకు ఉంటే అతని మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత కాకినాడ ఇన్సిడెంట్ అప్పుడు కూడా అందరినీ బైండ్ అవుట్ చేయడం జరిగింది. అతని ఇల్లు కూడా సర్ప్రైజ్ చేసి చెక్ చేయడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మేము అలర్ట్ చేసాం, ఎలాంటి సమాచారం ఉంటే చెప్పమని. ఎవరికి తెలియకుండా ఇతను వేరే ఇల్లు అదే స్టాక్ పెట్టుకొని రెంట్ తీసుకొని ఆ ఇల్లీగల్గా స్టాక్ పెట్టి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారకుడయ్యాడు. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ శివ అనే వ్యక్తిని మేము దీపావళి సందర్భంగా కేసు పెట్టడం జరిగింది. ఆయనకు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంట్లో విజిట్లు కూడా చేయడం జరిగింది. రీసెంట్గా ఒక 15 days బ్యాక్ నేనే పర్సనల్గా వచ్చి ఇల్లంతా విజిట్ చేశాను. మొత్తం వాటర్తో మొత్తం అంతా కడిగించడం కూడా జరిగింది. ఏమైనా గోని సంచులు లాంటివి ఉన్నట్లయితే ఇక్కడ శ్మశానాలు తీసుకొచ్చి కాల్ చేయడం కూడా జరిగింది. ఈ పక్కనే కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ తాలూకు హౌస్. వీళ్ళందరూ కూడా ఈ నైబర్స్ అందరూ కూడా నేను హెచ్చరించాను. ఏంటంటే ఆయన ఒక్కరి వల్లే ప్రమాదం, ఆయన ఒక్కరికే కాదు, ఆయనతో పాటుగా చాలా మంది కూడా ఇబ్బంది పడతారు. ఏమాత్రం చిన్న వాసన ఉన్నా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఏంటంటే ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఇల్లు ఫ్రీక్వెంట్గా చేస్తున్నామో తర్వాత వేరే రూమ్ ఒకటి అద్దెకు తీసుకుని అందులో క్రాకర్స్ని పెట్టడం జరిగింది. ఈరోజు అదే ఇన్సిడెంట్కి కారణమైంది.